వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. హిందూ దేవాలయాల మీద దాడులు విపరీతంగా పెరిగిపోతా ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. ఇది నేను 3 అంశాలుగా విడదీస్తాను. ప్లీజ్ స్వామి. మొదటి అంశం ఏంటి అంటే, మన స్వాతంత్ర సమర యుద్ధం జరుగుతున్నప్పుడు, సమరం అనే చెప్పాలి, యుద్ధం వద్దు, స్వాతంత్ర సమరం జరుగుతున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా జనాల్లో మన సొంత దేశాన్ని మనం విదేశీయుల పాలన నుంచి తీసేసుకోవాలి అని చెప్పి ప్రచారం చేశాం. అందులో అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి బాలగంగాధర్ తిలక్. ఈ బాలగంగాధర్ తిలక్ 1893లో పూనా నుంచి వినాయకుల వారి యొక్క నవరాత్రి ఉత్సవాల్ని బహిరంగంగా లక్షలాది మంది భక్తుల నడుమ అందరం కలిసి వినాయకుల వారి నవరాత్రి ఉత్సవాన్ని జరపాలి అని ప్రారంభించారు. అంటే దేవాలయం లోపల వినాయకుడిని పూజిస్తున్నాం, కానీ ప్రత్యేకంగా ఒక వినాయకుడి యొక్క పందిరిని ఏర్పాటు చేసి అందులో ప్రతిరోజు వారందరినీ కూడా అక్కడ ఆహ్వానించి భక్తులందరినీ ఉపదేశం చేసి ఉద్దేశపూర్వకంగా వారిని చైతన్యపరిచేటటువంటి ప్రయత్నం బాలగంగాధర్ తిలక్ చేశారు. అంటే వినాయకుల వారి నవరాత్రి ఉత్సవానికి స్వాతంత్ర్య ఉద్యమానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, వినాయకుల వారి ఉత్సవాన్ని అప్పుడు జిన్నా గారు బాలగంగాధర్ తిలక్ చాలా క్లోజ్, మీ అందరికి తెలియాలి. జిన్నా గారు ఏదైతే ముస్లిం లీగ్ స్థాపించారో ఆయన ఈ వినాయకుల వారి ప్రతిమని మేము ప్రోత్సహించము, మేము తిరస్కరిస్తాము అని చెప్పలేదు. వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ వినాయకుల వారి యొక్క నవరాత్రి ఉత్సవాల్ని ముస్లిమ్స్తో కలిసి సెలబ్రేట్ చేయగలిగినటువంటి జన చైతన్యాన్ని నింపినటువంటి వారు బాలగంగాధర్ తిలక్. ఆయన మేము విగ్రహారాధనని మేము ప్రోత్సహించము, కానీ ఇది విగ్రహారాధన వల్ల దేశం కోసం అందరూ కలిసి వస్తున్నారు అంటే మేము దీన్ని సపోర్ట్ చేస్తాము. జిన్నా అండ్ బాలగంగాధర్ తిలక్ అని బుక్ ఉంది, దాన్ని చదవాలి. చాలామందికి ఆయన మధ్యలో ఉండే సంబంధం ఏంటో తెలియదు. అందులో ఆయన ఎంతోమంది, నూరానీ గారని ఒక ఆయన రాస్తాడు, వాళ్ళ ఇద్దరి నడుమ ఎంత అద్భుతమైన సంబంధం ఉండింది అంటే, బాలగంగాధర్ తిలక్ ఆయన మీద సెడిషన్ కేసు ఉంటే జిన్నా గారు వెళ్ళి వాదించారు ఆయన కోసం. ఎంత విశేషమైన విషయం, మీకు ఎవరికి తెలియదు కదా. అది ఒక ఘట్టం. తర్వాత ఏమైంది అంటే, స్వతంత్రం వచ్చినప్పుడు మనకు దురదృష్టవశాత్తు మనకి దేశాన్ని విభజించాల్సిన పరిస్థితి వచ్చింది. పార్టీషన్ జరిగింది. పార్టీషన్ జరిగినప్పుడు 1947లో జనవరి 22వ తారీఖు నాడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని ఉండింది. అన్ని విభజించబడకుండా ఉండినటువంటి అఖండ భారతదేశానికి చెందినటువంటి అందరినీ కూడా కూర్చోపెట్టి ఒక పెద్ద అసెంబ్లీ, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్, ఒక ఆమోదం తెలిపారు. ఏంటి, దీనికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగం రాసుకోవాలి, చట్టం రావాలి, న్యాయస్థానాలు ఉండాలి, రాజ్యాంగం ఎలాంటి రాజ్యాంగం ఉండాలి. ఈ రాజ్యాంగం ఎలా ఉండాలి అంటే, ఈ దేశం యొక్క ప్రాచీనత్వాన్ని గుర్తించేటటువంటి రాజ్యాంగం ఉండాలి. ఈ దేశం యొక్క పూజా విధానం ఒక్కొక్కరికి ఎవరెవరికైతే ఏ వ్యక్తికైతే వ్యక్తిగతమైన పూజా పద్ధతులు ఉన్నాయో వాటన్నిటినీ సంరక్షించేటట్టు ఉండాలి. చూడండి, ఇవన్నీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో రిజల్యూషన్. అది నెహ్రూ గారు ప్రవేశపెట్టారు, జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టారు. అండ్ డాక్టర్ రాధాకృష్ణన్ గారు దాన్ని ఆమోదించడం జరిగింది అందరితో కూర్చొని. అలాంటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రిజల్యూషనే మనం పెట్టుకొని రాజ్యాంగాన్ని నిర్మించాం. దాని ప్రకారమే 1950లో మన రాజ్యాంగ పుస్తకంలో, మొట్టమొదటి రాజ్యాంగ పుస్తకంలో పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఇది రామరాజ్యానికి గుర్తింపుగా పార్ట్ 3లో అంటే మన ఫండమెంటల్ రైట్స్ అంటే మన పౌరులకు ఉండేటటువంటి హక్కుల గురించి ఆర్టికల్ 13 నుంచి 35 వరకు ఈ ఫండమెంటల్ రైట్స్లో రాముల వారికి, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు వారు, వీరు ముగ్గురిది ఫోటో వేశారు. ఎందులో, రాజ్యాంగ పుస్తకంలో. రామరాజ్యమే ఈ రాజ్యం అని చెప్పి ఒక ప్రమాణ పత్రం లాగా. రాజ్యాంగం కదమ్మా, మనకు రాజ్యాంగం ప్రకారం మనం నడుచుకుంటున్నాము అంటే దానికి ప్రమాణం ఏంటి? పుస్తకంలో ఏమున్నాయి బొమ్మలు? శ్రీరాముల వారి, లక్ష్మణుడిది, సీతమ్మ తల్లి రూపం ఉన్నది. ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటి అంటే, 543 రాజ్యాలు తమ రాజ్యాన్ని అన్నిటినీ కూడా భారతదేశంలో విలీనం చేశాయి. ఆ రాజులందరూ కూడా మాకు రామరాజ్యం ఉంటే చాలు, వ్యక్తిగతమైన రాజులు. ఇప్పుడు హైదరాబాద్ లిబరేషన్ వదిలేయండి, అనంత పద్మనాభ స్వామి దేవాలయం,
ఆ దేవాలయమే ఆ రాజు పద్మనాభ స్వామి, ఆయన రాజ్యం మేవార్. మేవార్ ఏది? రాజస్థాన్. తర్వాత మధ్యప్రదేశ్ ఓర్చా. కాశీ కూడా ఒక రాజ్యం. తర్వాత ఇక్కడ గద్వాల్ సంస్థానం. స్వామి. ఇవన్నీ సంస్థానాలు. ఇలాంటి 543 రాజ్యాలు, చిన్న చిన్న రాజ్యాలు కలిస్తే ఒక పెద్ద భారతదేశం ఏర్పాటైంది. అప్పుడు ఏంటి వాగ్దానం అంటే, వీళ్ళందరికీ కూడా రాజులకి ఈ దేశం రామరాజ్యంగా ఉంటుంది. మీరు ఎలాగైతే వ్యక్తిగతంగా మీ రాజ్యాల్లో ధర్మాన్ని కట్టుబడి నడిపిస్తున్నారో, ధర్మానికి కట్టుబడినట్టుగానే ఈ రామరాజ్యం ఉంటుంది అని ప్రామిస్ చేస్తే వాళ్ళు విలీనం చేశారు. 1950 రాజ్యాంగంలో రాముల వారి చిత్రం. రాముల వారి చిత్రం ఉండడానికి కారణం ఇంకోటి ఏంటి అంటే, రామః విగ్రహవాన్ ధర్మ. ధర్మమే రాముడు, రాముడే ధర్మం. అంతే కదమ్మా. రాజ్యాంగంలో రాముల వారు ఉన్నారు అంటే ధర్మం ప్రకారం ఈ దేశం నడుస్తుంది. సుప్రీంకోర్టులో ఏమి రాశారు? యతో ధర్మస్ తతో జయ అని రాశారు. ఇప్పుడు అర్థమైందా? నేను 5 పాయింట్స్ చెప్పాను. రాముల వారు, తర్వాత ధర్మము, సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం. సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చినా కూడా అది మనం అందరం ఒబే తీరాల్సిందే. లా ఆఫ్ ద ల్యాండ్ అంటే సుప్రీంకోర్టు తీర్పు. అక్కడ ఏం రాసింది? యతో ధర్మస్ తతో జయ రాసింది. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం ఉండాలి అని సుప్రీంకోర్టు తీర్పు. ఈ 5 అంశాలని పట్టుకొని ఇప్పుడు మీరు చూస్తే ఈ దేశంలో ధర్మానికి ముఖ్యత్వం ఉండాలి. అవునా కదమ్మా? కరెక్ట్. ఇప్పుడు ఏమైంది అంటే, నేను దేవాలయాల దాడి పైన నేను వస్తున్నాను. ఇంతసేపు మీరు చెప్పారేంటి అని మీరు ఆలోచించవచ్చు. చూసే వాళ్ళకి కూడా తెలియాలి. ఇప్పుడు ఏమైంది అంటే, రాజ్యాంగాన్ని నిర్మించుకున్న తర్వాత మనం మన పూజా విధానాన్ని అందరినీ గౌరవించాలి. క్రిస్టియన్కి, చర్చ్కి ఎంత ఫ్రీడమ్ ఉందో, ఇస్లాం మతస్థుడు నమాజ్ చేసేవారికి, ముస్లిమ్స్కి ఎంత ఫ్రీడమ్ ఉందో, మనకి కూడా అంతే ఫ్రీడమ్ ఉండాలి కదా. దేవాలయంలో పూజించడానికి కానీ, భగవంతుడిని కొలవడానికి కానీ. ఇప్పుడు మీరు అడిగారు ఇన్ని దాడులు ఎందుకు జరుగుతున్నాయి. 2 ఏళ్ల ముందు అక్కడ అంతర్వేదిలో రథం కాలేదు కదమ్మా. అంతర్వేదిలో నరసింహస్వామి రథం కాలేదు. తర్వాత విజయనగరం జిల్లాలో రామతీర్థం, శ్రీరాముల వారి యొక్క విగ్రహం యొక్క తలని తెంచారు. మొన్న ముత్యాలమ్మ గుడి, దానికి ముందు ఎగ్జిబిషన్ గ్రౌండ్ అమ్మవారి దసరా ఉత్సవాల్లో భాగంగా. మన సనాతన ధర్మంలో దైవ దూషణకి, అలాగే దేవాలయంలో ధ్వంసం చేసినా కానీ రాజు శిక్షించాలని సూత్రం. ఎవరు శిక్షించాలి? రాజ్యంలో ఆ రాజు చట్టం ప్రకారం దండించాలి. ఇప్పుడు ఆయన ముత్యాలమ్మ గుడిలో మొన్న జరిగినటువంటి దుర్ఘటన ఉంది కదమ్మా. ఆ దుర్ఘటనకి కారకుడైనటువంటి వాడు, వాళ్ళది ఒక జమాత్ ఉంది అని చెప్పాడు. వాళ్ళ ఒక అసోసియేషన్. జమాత్ అంటే ఏంటి? ఒక సంఘం. వాళ్ళ పని ఏంటి అంటే, ఇట్లనే గుళ్ళకి పోవడం, విగ్రహాలని ధ్వంసం చేయడం, అక్కడ నాశనం చేయడం. వాళ్ళ టీం మెంబర్స్ లాగా కొంతమంది ఉన్నారు. వాళ్ళ పని అదే. దీన్ని ఏమంటారు? ఇది యాక్ట్ ఆఫ్ టెర్రరిజం కదా ఇది. ఇప్పుడు టెర్రరిస్ట్ బాంబు పిలిస్తే మీరు ఏం చేస్తారు? అని తీసుకుపోయి బొక్కలు చూస్తారు. మనుషులకి ఇబ్బంది కలిగించాడు, వాడి మీద ఉన్న సెక్షన్లన్నీ వేస్తారు. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ వేస్తారు వాడి మీద, TADA వేస్తారు, అన్నీ వేస్తారు కదా. వాడు వచ్చి దేవాలయంలో మనం పూజించేటటువంటి భగవంతుడి స్వరూపాన్ని, అమ్మవారి రూపాన్ని ధ్వంసం చేసినప్పుడు వానికి కూడా అలాంటి శిక్ష ఉండేటట్టుగా చట్టం ఉండాలన్నా వద్దా? ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడు చట్టం ఏముంది చూడండి. IPC 295 ఉంది. IPC 295 కింద అలాంటి పని చేసిన వాడికి ఏంటి శిక్ష? 2 years ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్. ఎప్పుడైతే ఒక క్రైమ్ చేసిన వాడికి ఫైన్ అని ఉందనుకోండి అమ్మా, జడ్జి గారు ఏం చేస్తారు తెలుసా? ఫైన్ కట్టేసి పోరా. ఎవడైనా 10,000 రూపాయలు ఫైన్ కట్టే బదులు 2 ఏళ్ళు, ఎవరు 2 ఏళ్ళు ఉంటాడు అమ్మ ఎవడం జైల్లో, ఫైన్ కట్టేస్తా సార్ నేను అంటాడు. వాడు ఇక్కడే కాదు, ముంబైలో చేశాడు, పూనాలో చేశాడు, ఇంతకుముందు చేసిన దగ్గర అంతా ఫైన్ కట్టుకుంటూ వచ్చాడు వాడు. సో భయం లేదు, భక్తి మనకు ఉంది. ఇప్పుడు మనం ఏంటి, ఇప్పుడు కార్తీక మాసంలో ఎందుకు ఉపవాసం ఉంటాం మనం? భక్తితో ఉంటాం. ఉపవాసం ఉండకపోతే ఏమైనా శిక్ష ఉంటుందా? ఉండదు. కానీ ఒక పాప భీతి, ఉపవాసం చేయకపోతే పాపం అనే ఫీలింగు, భగవంతుడి మీద భక్తి. పాప భీతి, భక్తి రెండూ కలిస్తేనే మనం సమాజంలో ఒక పద్ధతిగా ఉంటామా, నీతిగా ఉంటాం, నియమంగా ఉంటాము. 100% అవునా కదమ్మా? ఇప్పుడు రేపాసుర ఘట్టం జరిగింది వరంగల్లో పోయి, మనం అప్పుడు DAV స్కూల్ది చూసాం కదమ్మా. సమాజం ఎందుకు అంత ఉడికిపోతుంది అంటే, ఒకడు చిన్న పాపని కూడా వదలకుండా దౌర్భాగ్యుడిగా ప్రవర్తిస్తున్నాడు అంటే
వాడిలో రాక్షసత్వమైనటువంటి గుణాలు ప్రవేశిస్తున్నాయి అంటే ఈ చట్టం అంటే భయం లేదు, మేనేజ్ చేసేసుకోవచ్చు అనేటటువంటి ఒక డోంట్ కేర్ యాటిట్యూడ్ వచ్చి ఉండొచ్చు. అలాంటిదే ఇందులో వచ్చిందమ్మా. ఇందులో బేసికల్గా మనం సాఫ్ట్ టార్గెట్గా కనిపిస్తుంది. వాళ్ళ పొద్దున అనౌన్స్ చేస్తున్నప్పుడు ఒక ఆయన భక్తుల నడుమనే నేను రోజు అవును స్వామి. మాట్లాడుతూ ఉంటాను. భక్తుల నడుమ మాట్లాడుతున్నప్పుడు అలాంటి వాడిని కాలు నరికేయాలని ఒక భక్తుడు అన్న, మనది అట్లాంటి ధర్మం కాదు నాయన. కాదు కదా అది. మనం అనుకుంటే అలాంటి పిలిపిస్తే ఎంతసేపు పడుతుంది? 5 నిమిషాలు పడుతుంది. అందరూ రండ్రా, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ రండ్రా, వాళ్ళ ఇంటికి పోదాం, ధ్వంసం చేద్దాం అని పిలవడానికి ఎంతసేపు పడుతుంది? ఇప్పుడు వాళ్ళు పిలిస్తే వచ్చినట్టు మనం పిలిస్తే రారా? బ్రహ్మాండంగా వస్తారు. ఒక 1000 మంది రాకపోయినా 500 మంది అన్న వస్తారు. 500 మంది చాలు. కానీ మన పద్ధతి అది కాదు. ఈ దేశంలో చట్టాన్ని గౌరవించేటటువంటి ఏకైక ధర్మం మనదమ్మా. చట్టానికి లోబడి ఉంటాం. ఇప్పుడు ముత్యాలమ్మ దేవాలయం సంఘటన జరిగిన తర్వాత పోలీస్ వాళ్ళు చర్య తీసుకుంటున్నారు అంటే మనం పోలీస్ వాళ్ళకి అవకాశం ఇచ్చాం, చర్య తీసుకోండి అని రిక్వెస్ట్ చేస్తాం వాళ్ళని. మన జరిగింది కొంచెం వాళ్ళకు ఉద్రేకం, ఆ టైంలో ఉద్రేకం, కొంతమంది పోలీస్ వాళ్ళ మీద రాళ్ళు రువ్వారు కొంతమంది. అయితే జనరల్ హ్యూమన్ టెండెన్సీ అది కాదు మనది. సనాతన ధర్మానికి చెందిన వారు, తమిళంలో ఒక సామెత ఉందమ్మా, దైవం నిండ్రుగొల్లం అరసన్ అండ్రుగొల్వాన్. ఈ రాజు అనేవాడు ఆ క్షణమే దండిస్తాడు. తప్పు చేసిన వెంటనే దండించేవాడు రాజు. భగవంతుడు వెయిట్ చేస్తాడు, మారుతాడా ఏమో, వీడు మారుతాడో ఏమో, ఇంకా అవకాశం ఇద్దాం, ఇంకా అవకాశం ఇద్దాం అని చెప్పి ఆ తర్వాత దండిస్తాడు. శిశుపాలుడికి 100 తప్పులు. మీరందరూ ఏమనుకుంటున్నారు? జీవితం అంతా కలిపి 100 తప్పులు కాదమ్మా స్వామి. రోజుకి 24 గంటల్లో వాడికి 100 తప్పులు. ఆ రోజు వాడు ఏం చేశాడు? రాజసూయ యాగం అయిన తర్వాత మొదటి పూజ, ఆది పూజ శ్రీకృష్ణుడికి అనగానే వీడికి కోపం, ఉద్రేకం, వీడు తిట్టడం మొదలుపెట్టాడు. ఆ కోపంలో ఎంచుకోవడం మానేశాడు. 97, 96 వచ్చి ఆపేస్తాడు. వాడు తెలుసు శ్రీకృష్ణుడు నాకు ఇచ్చింది ఏంటి లిమిట్, పర్ డే 100 తప్పుల కంటే ఎక్కువ చేశాడంటే ఆడు అయిపోయింది వాడి పని అని చెప్పి 99 అయ్యాది. ఇట్లా అన్నాడు, చక్రం వచ్చేసింది. అప్పుడన్నా ఆపాలి కదా. 100 దాటింది, శిరచ్ఛేదం అయిపోయింది. భగవంతుడు నిండ్రుగొల్వాన్ అరసన్ అండ్రుగొల్వాన్ దైవం నిండ్రుగొల్లుం. ఇది భగవంతుడు ఈ దేశంలో, ఈ సనాతన ధర్మానికి ఉండే ఒకే దేశం మన దేశం. ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఏం ప్రామిస్ చేశారు? నేను కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రెజల్యూషన్, ఈ దేశంలో మైనారిటీలకే అధికారాలు ఉంటాయి, పాకిస్తాన్లో మనం కూడా ఈ దేశంలో మైనారిటీకి అధికారాలు ఉంటాయని చెప్పి మనమైతే దాన్ని తూచా తప్పకుండా గౌరవిస్తున్నాం, పాటిస్తున్నాం, దాంట్లో సందేహం లేదు. ఈ దేశంలో ఉండేటటువంటి ఫ్రీడమ్ ఫర్ మైనారిటీస్ ప్రపంచంలో ఏ దేశంలో లేదు. మా అమెరికాకి వెళ్ళిన నల్ల జాతీయుడికి ఫ్రీడమే లేదు, వాళ్ళకి ఓటింగ్ హక్కులే లేవు. అలాంటిది ఈ దేశంలో మైనారిటీస్కి ఎంత గౌరవం ఉందమ్మా. వాళ్ళు ఏమన్నారు తెలుసమ్మా? పాకిస్తాన్లో మీరు ఎవరైనా హిందూ ప్రెసిడెంట్ని ఒప్పుకుంటారా అని అడిగారు పార్లమెంట్లో. ఇస్లామే కోయి గైర్ ఇస్లాం వాలా ప్రైమ్ మినిస్టర్ నై బన్ సక్తా, ప్రెసిడెంట్ నై బన్ సక్తా. మన దేశంలో ప్రెసిడెంట్ గారు ఎన్నిసార్లు ప్రెసిడెంట్ అయ్యారు? మన దగ్గర ఎడ్యుకేషన్ మినిస్టర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అయ్యాడు కదమ్మా. ఈ దేశంలో వైస్ ప్రెసిడెంట్ అన్సారీ ఉన్నాడు. ఇంత కాన్స్టిట్యూషనల్లీ ఇంపార్టెంట్ పొజిషన్స్లో ఉన్నారు. ఈ దేశంలో మైనారిటీస్కి ఉన్నట్టు ఫ్రీడమ్ వేరే ఏ దేశంలో లేదు. మహారాష్ట్రకి అబ్దుల్ రెహమాన్ అంతులే అనేటటువంటి వారు ముఖ్యమంత్రిగా ఉండినాడు, తెలుసు కదా మీ అందరికీ. ఈ దేశంలో మైనారిటీస్కి ఉన్నంత ఫ్రీడమ్ మెజారిటీకి కూడా లేదు. ముత్యాలమ్మ ఘట్టం జరిగిన తర్వాత ప్రభుత్వాన్ని నేను ఒకటి కోరింది, ఇది లాస్ట్ ఎపిసోడ్గా ఉండాలి. ఐపీసీ 295 సవరించాలి. సవరించి దాంట్లో యావజ్జీవ కారాగార శిక్ష పెట్టండి. అది సవరించవచ్చు. నరేంద్ర మోడీ గారి చట్టాలతో కొంతవరకు ప్రభుత్వానికి నేను ఇదే ప్రార్థించేది. మనం రాష్ట్ర ప్రభుత్వం కూడా సవరించవచ్చుమా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తలుచుకుంటే మీరు సవరించవచ్చు. పంజాబ్ చూడండి సవరించింది. పంజాబ్లో ఏమైంది తెలుసామా? గురు గ్రంథ్ సాహిబ్ని కొంతమంది కాలపెట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇది జరుగుతుంది కదా. అలాగే 2015-16లో కాలపెట్టడం మొదలుపెట్టారు. భయంకరమైనటువంటి ఉద్యమాలు జరిగాయి. ఓకే, అక్కడ ఏం చేశారంటే దీనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్గా 295 AA తీసుకొచ్చారు. 295 AA AA తీసుకొస్తే దాన్ని గవర్నర్ గారు రిటర్న్ పంపించారు. గురు గ్రంథ్ సాహిబ్ని అని పెట్టారు వాళ్ళు. గవర్నర్ గారు ఏమన్నారంటే మరి బైబుల్, ఖురాను, భగవద్గీత చేస్తే ఏం తప్పు కాదా అది అని అడిగారు. దాన్ని సవరించి
మళ్ళీ భగవద్గీత, ఖురాను, బైబిలు, గురు గ్రంథ్ సాహిబ్ ఇలాంటి ఏ గ్రంథాన్ని అవమానించినా కానీ ఆయనకి ఆ యావజ్జీవం అని ఇది చట్టం అయిపోయింది. ఇప్పుడు ఏకదం ఆగిపోయినాయి. ఒక్క ఇన్సిడెంట్ జరగట్లేదు పంజాబ్లో. అలాంటిది ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రాలో దేశమంతా పెట్టండి అమ్మా, ఎందుకు తప్పేముంది? ఇప్పుడు 498A అన్నారు. ఎలా వచ్చింది 498A? గృహహింస చట్టం వచ్చింది కదమ్మా. గృహహింస చట్టానికి ఇప్పుడు కొంతమంది మాఫియా అయిపోయినారు ఆడవాళ్ళు. మీరు ఆశ్చర్యపోతారు. 6 కేసులు వేసింది ఒక అమ్మాయి. 498 అది ఎలా సాధ్యం? ఎలా సాధ్యం? 6 నెలలకు ఒక 3 పెళ్లి చేసుకునేది, డైవర్స్ పెటిషన్ చేసేది, గృహహింస పెట్టేది, వాడి దగ్గర డబ్బులు గుంజుకుని. డౌరీ హరాస్మెంట్. జడ్జి గారు అడుగుతున్నారు ఓపెన్ కోర్టులో, ఇది ఏ హస్బెండ్, 4th హస్బెండా, 3rd హస్బెండా? అంటే ఇది చట్టంలో ఉండేటటువంటి లొసుగుని ఇలా కూడా వాడుకుంటున్నారా? లీగల్ మ్యారేజ్ లీగల్, దెర్ ఇస్ నో లిమిట్ కదా. ఒకసారి డైవర్స్ అయింది అనుకోండి, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయన అడుగుతాడమ్మా, ఇంతకుముందు మొగుడు మీద హరాస్మెంట్ కేసు ఉందా అమ్మా ఇదని అడుగుతాడా? అడగరు కదా. ఎవరు అడగరు. 6 times. బాబోయ్. అయితే ఓపెన్ కోర్టులో ఆయన అన్నాడు, ఈ పెటిషన్ నేను తీసుకొని ఫస్ట్ ఆ 5 పెటిషన్లు ఏమైనా కనుక్కోండి, తర్వాత ఇది తీసుకుంటా అన్నాడు. ఇది పెద్దది 498 యూజ్ చేసి. అంత దౌర్భాగ్యంగా చట్టాన్ని నిర్వీర్యం చేసేటట్టుగా కొంతమంది ప్రవర్తిస్తున్నారు. సో నేనేమంటున్నానంటే చట్టం ద్వారానే మనం కాపాడాలి కాబట్టి 295ని సవరించాలి. అప్పుడు ఈ గుళ్ళపైన జరిగే దాడులు, ఇంకోటి సనాతన ధర్మం గురించి ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఉదయనిధి మాట్లాడుతున్నాడు, ఆయన ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నాడు. అవును. మిమ్మల్ని హీరోలుగా చేసింది ఎవరు? మేము డబ్బులు ఇచ్చి, మేము ప్రకాష్ రాజ్ సినిమా వస్తే ఆయన సినిమా ఉట్టిగైతే హిట్ కాదు కదమ్మా. అవును, అందరూ చూస్తేనే కదా. ప్రకాష్ రాజ్ గారి సినిమా వచ్చినట్లే మేము ప్రకాష్ రాజ్ ఉన్నాం, మేము సినిమా చూడము అన్నాం అనుకో. ఆయన అమీర్ ఖాన్ ఏదో సినిమా వచ్చింది కదమ్మా, అదేం సినిమా, గడ్డం పట్టుకొని, నాకు ఈ పేర్లు గుర్తులేవు. ఆ సినిమా ఎవరు చూడలేదు, ఫ్లాప్ అయింది ఆ సినిమా. దానికి ఎంతో ఫారెస్ట్ హంప్ మీద రీమేక్, అది అమీర్ ఖాన్ గారిది, ఫ్లాప్ అయింది. కొన్ని 100 కోట్లు లాస్. ప్రేక్షకులు థియేటర్కి పోకపోతే అంతే కదా స్వామి. ప్రకాష్ రాజ్ సినిమా కూడా భక్తులు చూసేవాళ్ళు, ఈయన సనాతన ధర్మానికి వ్యతిరేకం అయ్యా, ఈయన సినిమా మనం చూడడం అనుకుంటే ఆయన ఉంటుందా? అదే కదా. వీఆర్ ఎంకరేజింగ్ యూ బికాస్ యు ఆర్ అన్ యాక్టర్, వీఆర్ రెస్పెక్ట్ యూ యాజ్ అన్ యాక్టర్. మీ పరిధి దాటి మీరు దయచేసి ప్రవర్తించవద్దు, మాట్లాడవద్దు. మీకు వ్యక్తిగతంగా పొలిటికల్ పార్టీస్ మీద ఏమన్నా ఉండొచ్చు, కానీ సనాతన ధర్మం గురించి మాట్లాడేటటువంటి ఆ ఫ్రీడమ్ మీకు రాజ్యాంగం ఇవ్వలేదు, మేము ఇవ్వలేదు. మీకు ఆ ఫ్రీడమ్ లేదు. మీరు యాక్టర్, మీరు రియల్ లైఫ్ హీరోగా ఉండాలనుకుంటే దీని జోలికి రాకండి. రియల్ లైఫ్లో కూడా విల్లన్గా అనిపించాలనుకుంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించండి. ఇప్పుడు నిజంగా మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండుంటే మీరు ఎక్కడ నిలబడినా గెలిచేవారు కదా. మీరు గెలవలేదంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒక ఆయన అన్నాడు, ఇన్ దిస్ కంట్రీ, ఈ దేశంలో ప్రజల తీర్పే భగవంతుడి తీర్పు అన్నారు. ఇప్పుడు మీకైనా ప్రజల తీర్పు ఎలా ఉంది? మిమ్మల్ని ఎన్నుకోలేదు ప్రజలు. నిజంగా మిమ్మల్ని ఎన్నుకుని ఉంటే మీరు పార్లమెంట్లో పోవచ్చు, అసెంబ్లీలో పోవచ్చు, మీ ఇష్టం వచ్చింది మీరు మాట్లాడవచ్చు. పబ్లిక్ స్పేస్లో దయచేసి సనాతన ధర్మం అంటే అది ఇది మీకు అర్థం కాని విషయాల గురించి మాట్లాడదు. దయచేసి మీకు అర్థం కాదు. మీరు భగవద్గీత చదవలేదు, రామాయణం చదవలేదు, శ్రీరాములు వారి క్యారెక్టర్ గురించి మీకు ఎందుకు చెప్పండి, వదిలేయండి. వాళ్ళ భక్తులు ఉన్నారు, వాళ్ళ భక్తితో చేసుకుంటారు, ప్రార్థించుకుంటారు. అది ప్రార్థిస్తారు.